మీ ఇంట్లో కూడా అక్వేరియం ఫిష్ పెంచుకోవాలనుకుంటున్నారా? ఫిష్ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారా? తెచ్చుకున్నా కూడా చనిపోతుందా? ఇటువంటి ఫిష్‌ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? వీటన్నింటికి సొల్యూషన్ ఆక్వామైండ్ సిరీస్. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై సోలో ప్యాక్. సో ఈరోజు ఆక్వామైండ్ సిరీస్‌లో టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫిష్ అనమాట. షాప్‌కి వెళ్తే చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. మరి మనం ఏ ఫిష్‌ని పెంచుకోవాలి? మీరు డెకరేటివ్ పర్పస్ కోసం తెచ్చుకుంటే గోల్డ్ ఫిష్, కోయి ఫిష్, గప్పీస్, మౌలీస్ అండ్ బెట్ట ఫిషెస్‌ని అయితే తెచ్చుకోండి. బిగినర్ హాబీయిస్ట్ అయితే గప్పీస్, మోలీస్, స్వాట్ టైల్స్, బెట్టా ఫిష్ వీటిని అయితే తెచ్చుకోండి. సో మీకు ఫిష్ గురించి అర్థం చేసుకోవడానికి వాటి బ్రీడింగ్, వాటి మెయింటెనెన్స్, వాటి కలరేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాటి మెయింటెనెన్స్ చాలా తక్కువగా, ఎందుకంటే అవి హార్డీ ఫిషెస్ కూడా కాబట్టి. సో వాటి చేంజెస్ కూడా తట్టుకోగలవు. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫిష్ పెంచడం మీద అవగాహన ఉంటే మీరు తెచ్చుకోవాల్సిన ఫిష్ ఏంటంటే ఏంజల్ ఫిష్, గౌరామి ఫిష్, గోల్డ్ ఫిష్, కోయి ఫిష్ ఇవైతే ఇంటర్మీడియట్ హాబీయిస్ట్ కిందికి వస్తాయన్నమాట. బార్బ్స్ ఇంకా ఇలాంటివన్నీ ఇంటర్మీడియట్ హాబీయిస్ట్ కిందికి వస్తాయి. సో వాళ్ళకైతే ఇవి కొంచెం సెన్సిటివ్ కాదు, అలా అని అంత హార్డీ ఫిష్ కూడా కాదు. సో మెయింటెనెన్స్ కొంచెం ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఈజీగా ఉండిద్ది పెంచడానికి. అలా మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే అరవణ ఫిష్, రెడ్ టైల్ క్యాట్ ఫిష్, ఫ్లవర్ ఆన్ ఫిష్, సో ఇలాంటివి అయితే తెచ్చుకోవాలి. ఈ వాటర్ చేంజెస్కి, టెంపరేచర్ చేంజెస్కి, ఇంకా వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. వీటికి హై ప్రోటీన్ ఫుడ్, ఇంకా మీట్, నాన్ వెజ్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉండాలి. బ్రీడర్ అవ్వాలనుకుంటే గప్పీస్, మోలీస్, స్వాట్ టైల్స్, ప్లాటీస్, బెటాస్ వీటిని అయితే తెచ్చుకోండి. సో బ్రీడింగ్కి కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఎలాంటి ఫిష్ ఉందో, ఏ ఫిష్ ఉందో కామెంట్ చేసేయండి. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్తాను.